నమస్తే. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించే రైతు రాజ్యంలోకి స్వాగతం. ఆ ఊరి రైతులు పసుపు పంట సాగు చేయడంలో మంచి అనుభవం సాధించారు. దిగుబడి ఎక్కువ సాధించడానికి కావాల్సిన అన్ని రకాల మెలకువలు తెలుసుకున్నారు. అయితే వారికి ఈ మధ్యన ఓ సమస్య వచ్చి పడింది. సంవత్సరాల తరబడి పసుపు సాగులో పండిపోయిన ఆ ఊరి రైతులు ఆ పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవడంలో ఫెయిల్ అయ్యారు. పసుపు సాగును వదులుకోలేక సరైన ధర లభించక సతమతమవుతున్న లక్ష్మీపూర్ గ్రామ రైతులపై సాక్షి స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామం ఇది. ఒకప్పుడు వరి, వేరుశనగ, పత్తి లాంటి పంట సాగుతో నానా ఇబ్బందులు పడ్డ ఈ గ్రామ రైతులు పసుపు పంట సాగుతో ఆర్థికంగా లబ్ధి పొందారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఊరి రూపురేఖలు మార్చడానికి ఈ గ్రామ రైతులు పండించిన పసుపు పంటే కారణం. ఈ ఊరి జనాభా దాదాపుగా 8,000 వరకు ఉంటుంది. ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనాధారం. రైతుల్లో కూడా చాలా మంది బాగా చదువుకున్నప్పటికీ సాగుపై మక్కువ వదలకుండా కృషి చేస్తూనే ఉన్నారు. ఉద్యోగం కంటే పసుపు పంట సాగే బెటర్ అనుకున్న రైతులు ఈ ఊరిలో చాలా మంది ఉన్నారు. పసుపు వాణిజ్య పంట కాబట్టి మేము బతికిన దీంతోనే, నష్టపోయిన దీంతోనే కాబట్టి చాలా రోజుల నుండి ఈ పసుపు పంట సాగు చేస్తున్నాం. ఈ ఖర్చులు పెరిగినాయి, విపరీతమైన కూలీ రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఈ మార్కెట్కి పోయేసరికి ధర మాత్రం అదే 10 సంవత్సరాల కింద ఉన్న ధరనే, అదే ధర 6,000, 5,000 క్వింటాలకు ఉన్నది. ఆ ధర మాకు ఏమాత్రం సరిపోతలేదు. ఒక కూలీ పొద్దున్న నుంచి రావాలంటే ఒక కూలీకి 600 రూపాయలు రేటు పడుతుంది, కూలీ ఇవ్వబడుతుంది. ఒక ఆడ మనిషికి 200 ఇవ్వాలి. ఒక ఎకరం పసుపు తవ్వాలంటే 10-12 వేలు ఖర్చు అవుతుంది. దాన్ని ఉడకబెట్టాలంటే అవో 10,000 ఖర్చు అవుతుంది. మొత్తం ఒక ఎకరం పెట్టుబడి దాదాపు 50,000 నుంచి 60,000 దాకా పెట్టుబడి అవుతుంది. మాకు ఈ మద్దతు ధర గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ చర్య తీసుకొని మాకు ఒక క్వింటాల్కు 10,000 నుండి 12,000 దాకా మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాం. రాజేశ్వర్ రెడ్డి అనే రైతు అభిప్రాయం ఇది. రేటు ఉన్నా లేకున్నా ప్రతి సంవత్సరం ప్రతి రైతు ఎంతో కొంత విస్తీర్ణంలో తప్పకుండా పసుపు పంటను సాగు చేస్తుంటారు. తక్కువలో తక్కువ ఎకరం నుంచి 3 ఎకరాల వరకు పసుపు సాగు చేయాల్సిందే. ఇప్పుడు ఈ లక్ష్మీపూర్ రైతులు ప్రభుత్వపరమైన సహాయ సహకారాలను కోరుకుంటున్నారు. పెట్టుబడులు తగ్గే మార్గం కోసం అన్వేషిస్తున్నారు. ఖర్చులు తగ్గి సరైన గిట్టుబాటు ధర లభిస్తే తాము ఈ పంట సాగులో మరిన్ని విజయాలు సాధిస్తామని చెబుతున్నారు. ఆధారపడినప్పటికీ కూడా ప్రభుత్వం వారు దీనికి ఎలాంటి ఇంతవరకు చొరవ చూపలేదు. గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు పోతా ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, కానీ ఇంతవరకు మాత్రం రైతుకు ఏమాత్రం చొరవ చూపించలేదు. మాకు కష్టమైన నష్టమైన ఇదే పసుపు పంటతోనే మేము ఇది చేస్తున్నాము. రెండోది, ఇక్కడ బావుల ద్వారా నీళ్ళు అందిస్తాము, ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు అందిస్తాము, కాలువ ద్వారా నీళ్ళు అందిస్తాము. ఇవన్నీ చేస్తున్నాం కానీ లాగుడి పెట్టుబడి అనేది బాగా పెరిగిపోతుంది. రైతుకు సరైన గిట్టుబాటు ధర లేక అయినా మేము పసుపు వదలడం లేదు, చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఇకనన్నా పెరుగుద్ది కదా, ఏదో ఆశ కొద్దీ చేసుకుంటూనే పోతా ఉన్నాము. కానీ ఇక ముందు అయినా రైతులకు ఇంత శ్రమకు ఫలితంగా ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని ఖచ్చితంగా గిట్టుబాటు ధర రావాలి. ఒక క్వింటల్కు 15,000 చొప్పున వచ్చినా కానీ కూడా ఆ మాత్రం ఇవాళ రేపు కూలీలు పెరిగినాయి. ప్రతి ఎరువు వ్యవసాయం చేస్తామంటే ప్రతి ఒక్క ఎరువు బస్తాల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కటి పెరిగిపోయింది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకొని మాకు రైతులకు వెనువెంటూ ఉండుకుంటూ ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక దశలో పసుపు పంట క్వింటాల్కు 14,000 రూపాయలు లభించింది. దాంతో చాలా మంది రైతులు ఆర్థికంగా నిలదొక్కున్నారు. అయితే ఈసారి కేవలం 5-6 వేల రూపాయలు మాత్రమే దక్కుతుండటంతో చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క పెట్టుబడులు, కూలీల రేట్లు పెరిగేవే తప్ప తరిగేవి కావు. మరో పక్క తమ పంటకేమో తక్కువ ధర లభించడంతో వీరు దిక్కుతోచని పరిస్థితులలో పడిపోయారు. పంటపై ఉన్న మమకారాన్ని వదులుకోలేకపోతున్నారు. గిట్టుబాటు ధర లేక కొంచెం వెనక ముందు అవుతున్నారు రైతులు. దీన్ని ప్రభుత్వం చర్య తీసుకొని దీన్ని ముందుకు నడిపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అన్నిటికీ గిట్టుబాటు ధర చేస్తుంది, కానీ పశువు గురించి ఇంకా ముందు సాగు పెంచుతలేరు. దీనికి ఒక క్వింటల్కు 10,000 చిల్లర ఇట్లా 10-11,000 దాకా ఉంటే రైతుకు గిట్టుబాటు ధర ఉంటుంది. ఒక కూలి పొద్దున లేచి రావాలంటే 600 పెడితే ఒక మగ మనిషి, 200 పెడితే ఒక ఆడి మనిషి కూలి 800 ఇట్లా అవుతుంది. అయినా దీన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? ఇంత నిర్లక్ష్యంగా చేస్తుంది. 3,000, 2,000, 6 ఇప్పుడు 6,000 అంటున్నారు. 6,000 ఉంటే రైతుకి ఏముంటుంది? ఉడకబెట్టడానికి ఒక డ్రమ్ముకు 150 రూపాయలు, ఒక కూలికి 600 రూపాయలు. అందుకే రైతుకు గిట్టుబాటు ధర ఉండలేదు. దీన్ని మేము కొన్ని ఏళ్ళ ఉంది సాగు చేస్తేనే, అయినా ఒక్కోసారి ఇడాలనిపిస్తుంది, కానీ ఎన్ని రకాల చేసినా దీన్ని ఇడబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే ఇది కన్న తల్లి ఎంతనో మాకు పశువు పంట అంటే అంత మాకు, అందుకే ఇడబుద్ధి కాక దీన్ని ఇంకా ఇట్లనే చేస్తున్నాం. వేరే అరటి అవి చేయాలని ఎవ్వరు వచ్చినా కానీ మాకు అటు ఓబుద్ధి అవుతలేదు. దీన్ని ఇంకా ఎక్కువ మరీ పెంచాలని ఎకరం వేసేవాళ్ళు ఎకరన్నర, 2 ఎకరాలు వేసేవాళ్ళు 2 ఎకరాలన్నర ఇట్లా పెంచుతూనే ఉన్నాం. కానీ దీనికి ప్రభుత్వం గిట్టుబాటు ధర తీసుకురావాలి, ముందుకు నడిపించాలి, రైతును ముందుకు నడిపించాలని మేము కోరుతున్నాం. నిజామాబాద్, సాంగ్లీ మార్కెట్లకు పంటను తరలిస్తుంటారు లక్ష్మీపూర్ రైతులు. మిశ్రమ పంటగా మొక్కజొన్న వేస్తుంటారు. అయితే వీరంతా ఇప్పుడు కోరుతున్నది ఒకటే, పసుపు పంట విషయంలో రైతులకు సరైన అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం వ్యవహరించాలని చెబుతున్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండవచ్చని కూడా అంటున్నారు. తెలంగాణ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం. ప్రయోగాలు చేయడం అంటే ఆ రైతుకు చాలా ఇష్టం. నష్టం కష్టం వచ్చినా భరిస్తూనే ఓపిగ్గా ప్రయోగాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించే ఆయన ప్రస్తుతం తన ప్రయోగాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 10 రకాల మామిడి రకాలను తన తోటలో తయారు చేసిన ఆ రైతు పేరు విశ్వేశ్వరరావు. కరీంనగర్ జిల్లాకు ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో సిరంచ తాలూకులో ఆయన పొలం ఉంది. అంటు పద్ధతిలో ఆయన కొత్త రకం మామిడి మొక్కలను తయారు చేస్తూ ఉంటారు. అంతేకాదు మంచి దిగుబడిని కూడా సాధిస్తున్నారు. ప్రయోగాలు చేస్తున్న ఈ రైతు మహారాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక ఆయన తయారు చేసిన రకాల పేర్లు కూడా వెరైటీగా ఉంటాయి. బేవకూఫ్, హోంమంత్రి, కలెక్టర్, సర్పంచ్ అనే పేర్లతో ఈయన తోటలో మామిడి పంట దర్శనమిస్తుంది. మామిడి రకాలు 22. ఓకే, అంటే మీకు అసలు ఆలోచన ఎట్లా వచ్చింది ఈ బేవకూఫ్ మామిడి కానీ పేర్లు పెట్టాలి? ఆలోచన ఏంటంటే మేము ప్రయోగం చేసుకుంటూ వెళ్ళాము, దేంతో ఏమైంది అనే దాంట్లో. అయితే ఇది మేము 2 వెరైటీలు ఎందుకంటే కలెక్టర్ చేద్దామని అనుకున్నాము. దాని తర్వాత దాని మీద ఇంకో అంటు కట్టాము, ఇమాం పసంద్ తీసుకొచ్చేసి అది కట్టి జహాంగీర్ మళ్ళీ ఒకటి పెట్టాలని ఆలోచించాము. అవి పెట్టేసరికి ఇది ఒక రకంగా వచ్చేసింది ఇది. దాని తర్వాత ఇది ఖూబీ ఏమీ లేదు కాబట్టి బేఖూబీ అని. అంటే కలెక్టర్ దానికి పేరు ఎట్లా పెట్టారు? కలెక్టర్ అనేది ఇక్కడ గ్లాస్పూడ్ కలెక్టర్ వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చాడు మద్రాస్ స్టేట్ నుంచి. దాన్ని ఏదైతే ఉందో ఇక్కడ ఆయన చాయిస్ చేసేవాడు, ఆయన ఇష్టపడింది కాబట్టి అది కలెక్టర్ అనేది పడిపోయింది. అంటే ఇక్కడ సిరంజలో ఎంతమంది దగ్గర ఉందో కలెక్టర్ రకం? మీ దగ్గర ఒక దగ్గర లేకపోతే? మా దగ్గర ఇంకొక 3-4 తోటలు కొత్తగా పెట్టారు, వాళ్ళ దగ్గర అయినాయో లేదో నాకు ఐడియా లేదు. ఇది చూసి ఆశ్చర్యపోతుంటారు జనాలు, అసలు మామిడా కాదా అనే దాంట్లో విచిత్రపోతుంటారు. దాని తర్వాత తిని చేసిన తర్వాత అప్పుడు బాగుందని. బేఖూబీ అనేది ఏంటంటే హిందీ పదంలో ఏ ఖూబీ అనేది ప్రత్యేకత ఒకటి ఉంటేనేమో దాన్ని ఆ రకంగా పిలుస్తారు. లేని దాన్ని ఏదైతే ఉందో బేఖూబీ అని. లక్నో దగ్గర తీసుకొచ్చిన ఏదైతే ఉందో అది వాళ్ళు చెప్పారు ఇది బీర్బల్ అంటే బీర్బల్ అని తీసుకొచ్చాము, అక్బర్ అనేది అక్బర్ అని తీసుకొచ్చాము. ఇవన్నీ అక్కడ పెట్టినాయి. మిగతా ఏదైతే ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఏది లైక్ చేస్తే వాళ్ళ పేరు అక్కడ పెట్టబడ్డది. జస్ట్ లైక్ మా
ఆబా పాటిల్ హోమ్ మినిస్టర్, ఆయన అది లైక్ చేశాడు, ఆయన పేరు అక్కడ పెట్టాము. ఇప్పటికే 10 రకాల మామిడి మొక్కలను సృష్టించిన రైతు విశ్వేశ్వరరావు మరిన్ని కొత్త రకాలను సృష్టించడానికి సిద్ధమయ్యారు. విశ్వేశ్వరరావు తోటకు మరిన్ని విశిష్టతలు ఉన్నాయి. కాయల్ని చెట్టుపైనే మగ్గించి పండ్లను తయారు చేస్తారు. సేంద్రియ పద్ధతుల ద్వారా తోటను సాగు చేస్తూ ఉంటారు. కార్బైడ్తో మగ్గించిన మామిడి పండ్లను తిని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్న ఈ తరుణంలో సేంద్రియ ఎరువులతో పంటను సాగు చేస్తూ పంట చేతికొచ్చిన తర్వాత కూడా వాటిని సహజ సిద్ధంగా మగ్గేలాగా చేసి ఆ తర్వాతనే వినియోగదారులకు అందజేస్తున్న విశ్వేశ్వరరావు లాంటి రైతులు అభినందనీయులు. న్యాచురల్గా పండియడానికి ప్రయత్నం చేస్తున్నాం, కార్బైడ్ కాకుండా. ఇంట్లో అవుతుందో 22 రకాలు ఉన్నాయి. దాంట్లో నుంచి మేము తయారు చేసినవి ఒక 10 రకాలు, 8 నుంచి 10 రకాలు. మిగతా అవుతున్నాయో మేము యూపీ నుంచి, బీహార్ నుంచి, జాఫనా నుంచి, శ్రీలంక, అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టినాయి. 10 రకాలు అవుతుందో మేము సొంతంగా ఇక్కడ తయారు చేయించాము. ఈ సహేలి అనే ఒక పండు ఉందండి. ఇది యాక్చువల్గా ఏంటంటే జాఫ్నాది ఇది. అయితే అప్పుడు సీతమ్మవారిని బంధించినప్పుడు జాఫ్నా ఏరియా లోపల తమిళులు ఆమెకి ప్రొటెక్షన్గా ఉండేవాళ్ళు, రాక్షసులు కాకుండా తమిళ వాళ్ళే ఉండేవాళ్ళు. అది అప్పటి నుంచి కూడా శ్రీలంకలో సపరేట్ రాజ్యం కింద గుర్తింపబడేది. వాళ్ళు చెప్పారు, అమ్మ ఏదైతుందో ఇది రావణుడి కాదు, ఇది మా కష్టార్జితంతో పెట్టిన చెట్లు, కాబట్టి ఈ పనులు మీరు సేవించండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. అయితే ఇవన్నీ ఏంటంటే చెట్టు మీదనే పండుతుంటాయి తప్పితే కింద మనం కాయలు కోసి పెడితే పండాయి, వక్కిపోతాయి. నా పేరు కృష్ణ, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఈ సృంచితో గత 14 సంవత్సరాల నుండి సంబంధం ఉంది. అయితే గత సంవత్సరం నుండి నేను ఈ సార్ వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా ప్రత్యేకతమైన మామిడికాయలు ఇక్కడ ఈ తోటలు ఉన్నవి. దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఒక 15-20 రకాల మామిడికాయలు ఇక్కడ దొరుకుతాయి. ఇలాంటి మామిడికాయలు ఎక్కడ మన చుట్టుపక్కల, మన పక్క జిల్లాల, మన పక్క రాష్ట్రాలలో కూడా ఇక్కడ కూడా ఇలాంటి మామిడికాయలు లేవు. ఇక్కడ మామిడికాయలే కాకుండా వాటి పేర్లు కూడా చాలా ఒక్కొక్క వింతలాగా ఉన్నవి. ఇప్పుడు కలెక్టర్ మామిడికాయ అని, లేకపోతే బేవకు మామిడికాయ అని, ఇలాంటి రంగు లేకుండా, రూపు లేకుండా మామిడికాయలు కూడా ఇక్కడ ఈ తోటలోనే చూస్తున్నాం మనం. దాదాపు ఒక 40 ఎకరాలలో మామిడి తోట ఉంది. దీంట్లో కనీసం నాకు తెలిసి ఒక 20 రకాల మామిడికాయలు ఇక్కడ దొరుకుతాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఉద్యాన నవరణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మామిడి మేళ విజయవంతమైంది. 10 రోజుల్లో దాదాపు 28 టన్నుల మామిడి పండ్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయని అధికారులు ప్రకటించారు. కాల్షియం కార్బైడ్ లేకుండా మగ్గించిన మామిడి పండ్లను ఈ ప్రదర్శనలో ఉంచడంతో వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పండే మామిడికి మంచి గిరాకీ ఉంటుంది. కాయ సైజులోనే కాదు, రుచిలోనూ ఈ కాయలు నెంబర్ 1. అయితే గత కొంతకాలంగా ఇక్కడి రైతులు మామిడికాయ పక్వానికి రాకముందే కోసేసి వాటిని కాల్షియం కార్బైడ్ ద్వారా పండు అయ్యేలాగా చేసి విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులకు పలు జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి. అయితే ఈ ఏడాది మామిడి రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ పలు చర్యలు చేపట్టింది. కార్బైడ్ రహిత మామిడి పండ్లను విక్రయించాలని రైతులను ప్రోత్సహించింది. ఇందులో భాగంగా కాకినాడ రైతు బజార్లో మామిడి మేళాను నిర్వహించి పలు రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు. ఎథిలిన్లో ముంచి మగ్గిపెట్టిన పండ్లను ఇక్కడ ప్రదర్శించారు. గత 10 రోజులుగా దాదాపు 28 టన్నుల మామిడి విక్రయం ఇక్కడ జరిగింది. దీంతో రైతులు దాదాపు 10 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించారు. ఈ సందర్భంగా రైతులకు, మామిడి వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వచ్చే ఏడాది కూడా ఈ మేళాను 20 రోజుల పాటు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. మ్యాంగో మేళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మామిడి పండ్లు కోత కోసిన తర్వాత సహజంగా మార్కెట్లో రైతులు ఎక్కువ మంది కాల్షియం కార్బైడ్తో పండించి అమ్ముతూ ఉంటారు. దానివల్ల రకరకాలైన జీవకోశ వ్యాధులు వస్తున్నాయని, ముఖ్యంగా మరి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో, దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో మన కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ ఈ జిల్లాకి అవకాశం ఇచ్చారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ సంవత్సరం అవకాశం ఇచ్చారు. కాబట్టి వారం రోజుల పాటు ఎవరైతే రైతులు మామిడి పండించిన తర్వాత
మామిడి పండ్లు కాల్షియం కార్బైడ్తో పండించకుండా మనకి ఎథినల్ ద్రావణంలో ఒక ముంచి దాని ద్వారా పండించినట్టయితే పండుకి వచ్చినట్టయితే అది ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. అది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. దీని ద్వారా ఇటు కస్టమర్స్కి అంటే తినే కస్టమర్స్కి తర్వాత అమ్ముకునే రైతులకు కూడా అందరికీ కరెక్ట్గా ఉండాలని ఉద్దేశించి ఇది కార్యక్రమం చేపట్టాము. ఈ రైతులు గ్రామాల నుంచి మామిడి పండ్లు కోసుకొని వచ్చేదానికి అవసరమైన ట్రాన్స్పోర్ట్ కూడా డిపార్ట్మెంట్ అరేంజ్ చేసింది. ఈ యొక్క కార్యక్రమం గత వారం రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా జయప్రదంగా జరిగింది. రైతులు కూడా బాగా సహకరించారు. ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ వీళ్ళకు సహకరించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే కాకుండా వచ్చే సంవత్సరం కూడా సీజన్లో కొనసాగించి మామిడి సీజన్లో ఇదే కార్యక్రమం సుమారు ఒక 15-20 రోజులు కనుక పెట్టినట్టయితే ఇంకా ప్రతి సంవత్సరం రైతులలో అవగాహన కల్పించవచ్చు. అదేవిధంగా కస్టమర్స్ కూడా మనకి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పీడీ గారు ఇప్పుడే మాట్లాడారు. ఈ యొక్క ప్రపోజల్ మనం కమిషన్ ఆఫ్ హార్టికల్చర్కి రాసి నెక్స్ట్ ఇయర్ కూడా రాబోయే 2016 సంవత్సరంలో కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మేము కంటిన్యూ చేయడానికి అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తాం. నంద్యాల నందిపైపులు వారు సమర్పించిన రైతు రాజ్యంలో చిన్న విరామం తీసుకుందాం. నకిలీ విత్తనాల బారిన పడి రైతులకు చితికిపోకూడదనే ఉద్దేశంతో 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విత్తనాల పంపిణీని ప్రభుత్వం తరపు నుంచి ప్రారంభించారు. ఆయా జిల్లాల అంచనాల ప్రకారం ఎలాంటి కొరత లేకుండా ప్రతి సీజన్లో విత్తనాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని, విత్తనాల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. 40 కేజీల విత్తనాల బ్యాగు ధర 1600 రూపాయలకు చేరుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రేటు బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువగా ఉందని, రైతులు దోచుకుంటున్నారని ప్రస్తుత ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడుతున్నారు. వేరుశనగ పంట 2 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాము. అది రాను గవర్నమెంట్ ఏమైందంటే విత్తనాలు సప్లై చేయడం ఆరంభించింది. ఈ ఆరంభించేటప్పటికి ప్రజల దగ్గర ఏమవుతుందంటే గవర్నమెంట్ విత్తనాలు ఇస్తుంది కాబట్టి మనం నిల్వ చేసుకునే పద్ధతుల్లో తగ్గిపోయి వీళ్ళు పంట సరిగా రాకపోవడం, సరే మంచి విత్తనాలు తెచ్చేసుకుందాం అనేసి అది వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ అది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు వాళ్ళు 40 కిలోలు 1600 లెక్కన కొంటున్నాం రైతు దగ్గర. అదే మాకు ఇచ్చేటప్పటికి మళ్ళీ ఏంటంటే 30%, 33% సబ్సిడీ అని చెప్పి 30 కిలోల మూట 1300కి అమ్ముతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రైతులు కొనలేకుండా ఇప్పుడు మనం ఇంత ధరగా అమ్మినామనే వ్యత్యాసాలు ఉంటుంది. వేసుకోలేకుండా టైంకి దాన్ని సీడ్ చేసుకోలేకుండా పంట ఇంకా తగ్గిపోయి ఇప్పుడు 1,00,000 హెక్టార్ల కన్నా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది. కారణం కూలీలు, వర్షాభావ పరిస్థితులు ఇవన్నీ కూడా కారణం అయినాయి. మళ్ళీ గిట్టుబాటు ధర లేని దానివల్ల ఏమైందంటే ఈ కలుపు అనేది 2-3 సార్లు తీస్తే కానీ తగ్గలేదు. ఆ టయానికి వర్షాలు తుంపర పడతా అంటే ఎక్కువ ఇది అవుతుంది. కానీ ఈరోజు కొంచెం అవగాహన పద్ధతి పెంచుకొని గవర్నమెంట్ కనుక కొంచెం సపోర్ట్ చేసి మంచి సీడ్ ఇంకా తక్కువ ధరకి అంటే 1600 లెక్కన వాళ్ళు కొనేటప్పుడు దానికి సబ్సిడీ 33% ఎంత అవుతుందో అంత కిలోకి లెక్కేసి 40 కిలోలు 1100 లెక్కన 1000 రూపాయల లెక్కన ఇవ్వాలి గవర్నమెంట్. 1000 రూపాయల లెక్కన ఇస్తే రైతులు కొనుక్కొని దాన్ని వేసేదానికి ఒక ఇది అవుతుంది. ఇట్లా ఎట్లా ఏమైపోయిందంటే ఇప్పుడు ఎద్దులు లేవు, ట్రాక్టర్లు ఇవంతా ఏమైపోయిందంటే ఆ టయానికే చేసేదానివల్ల ఎవరు పెట్టుకోవటం లేదు. దానివల్ల ఏమవుతుందంటే టోటల్గా మనకు పెంచుకొని వెళ్ళిపోతున్నారు. అంత రేట్లు పెరిగిపోయి దానివల్ల మేము లెక్కేసుకొని రైతుగా పంట చేయలేకుండా వదిలేస్తున్నాం. యాక్చువల్గా ప్రతి పంట అదే మారుతుంది. ఒకటి వేరుశనగనే కదా అన్నీ ఇట్లా అవుతుంది. కారణం ఏంటంటే అన్నీ పెరిగిపోతున్నాయి. ధరలు పెరిగిపోయే దానివల్ల రైతు పైరు చేయలేకుండా పోతున్నాడు. ఎంత సబ్సిడీ ఇస్తూ ఉన్నారు రైతుకు అర్థం కావడం లేదు. రైతుల్ని కొంప ముంచే పని చేస్తున్నారు. రైతులు ముందుకు రావడం లేదు. రైతులకు ఎంత విత్తనం సప్లై చేస్తారని ముందు తెలిసి వాళ్ళకి ముందుగానే 800 క్వింటాలు అట్లని చెప్తాం. ముందు రాజశేఖర 2 లక్షల క్వింటాలు విత్తనం సప్లై చేస్తూ ఉంటే ఇతనేమో ముందుగానే చెప్తాను ఎంతమంది కొంటారని కూడా తెలదు. 80,000 క్వింటాలు అంటే దారుణంగా ఉంది. రైతు ముందు ప్రతి ఒక్కరు రైతుకు విత్తనం అందే చూసి ప్రతి ఒక్కరికి విత్తనం అందరికీ కావాల్సిన సబ్సిడీ ఎంత ఇస్తానో ఎంత కొంటా ఉన్నారు ముందు తెలియజెప్తే ప్రతి రైతు ముందుకు వచ్చి ఆస్కారం ఉంది. ప్రతి రైతు బాగుపడతారు.
రైతులకు కావాల్సిన విత్తనాల్ని అందిస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అంటున్నారు. మట్టి పరీక్షలు చేయించుకొని ఆ పరీక్షల ప్రకారమే పోషకాలు వాడాలని ఆయన రైతులకు సూచించారు. విత్తన శుద్ధి, పంటల బీమాపై రైతులు అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ కూడా రైతులు మళ్ళా కోరుతున్నాను, వర్షాలు పడిన వెంటనే మా పదునైపోయింది మేము వేసేసుకుంటాము అని కాకుండా, మంది మాన్సూన్ స్వభావం ఎవరు చెప్పుకోలేరు కాబట్టి కరెక్ట్ టైం చూసి వాళ్ళకు అపారమైన అనుభవం ఉంది, ఒప్పుకుంటున్నాం. ఎప్పటి నుంచి వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ బాగా ఏర్పాటవుతుంది. కాబట్టి ఫస్ట్ నేను అనేది ఖచ్చితంగా సాయిల్ టెస్టింగ్ చేయించాలి. భూసార పరీక్ష చేస్తే ఏ మోతాదులో ఎంత ఫర్టిలైజర్ మనం వాడాలా అది మనకు వస్తుంది. రెండవది సీడ్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయాలి. దానికి ట్రైకోడర్మా కూడా ఇస్తాం. సీడ్ ట్రీట్మెంట్ చేయకుండా వేరాదు. మూడవది ఖచ్చితంగా నేను అనేది వీలున్నంత వరకు ఇన్సూరెన్స్ కూడా చేయాలి. ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి కూడా రైతులు మేము కోరుతున్నాం. ఖచ్చితంగా విత్తనాలు సమయానికి ఇస్తాం. నాకు తెలిసి ఒక మహా అయితే 10 రోజుల లోపల అన్నీ స్టాక్లు ఇవ్వటం మొదలు పెడతాం. పడమటి తాలూకాలో ఎప్పుడు కొంచెం వర్షాలు ఉంటే వాళ్ళు కొంచెం ఉత్సాహం ఎక్కువ కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడతాం. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్సు రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ raituraజ్యం@sakshiTV.com. ఇది వాటి నంద్యాల నందిపైపులు సమర్పించే రైతు రాజ్యం విశేషాలు. తిరిగి రేపటి రైతు రాజ్యంలో మళ్ళీ కలుద్దాం.